ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో అరాచక పాలన ఏర్పడి వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను అవినీతిని బట్టబయలు చేస్తూ దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. అనంతరం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఏలుబడిలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు నిధుల్ని పక్కదోవ పట్టించారని, దుర్వినియోగపరిచారని, వాటిపై అధికార యంత్రాంగం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అధికారులు చొరవ చూపి రైతులకు న్యాయం చేయాలని తెలియజేశారు. వెళ్ళారు ఇవన్నీ చెప్తాను అడవు రూపాయలు మాట్లాడతాను చెప్తానంటారు తీసుకోలేదు. కానీ మీకు వాడు వచ్చే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తామని వచ్చారు. నేను చెప్పి చేసాను కదండి, మీకు జీతం సగం చెప్పేస్తున్నారండి, సగం చెప్పేస్తున్నారా? మీకు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చి ఆ సమాధానం చెప్పండి. మాకు నీళ్ళు ఎన్ని ఇస్తారు, 6 మందికి ఏమని అడుగుతున్నాం మేము. నీళ్ళు ఏ విధంగా ఇస్తారో, ఆ చూడు ఆ వీడియో ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి. మీ ఎస్సీ గారికి నేను చెప్పా, మీ సీఈతో కూడా మాట్లాడాను, సతీష్. మీ సీ సతీషే కదా, సతీష్తో కూడా మాట్లాడాను. ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి. సాయంత్రంలో మాకు ఏమిటో చెప్పాలి. గోదావరికి కృష్ణాకి చివరి ప్రదేశం, చివరి ప్రాంతం, ఐలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం, మరి వీడితో కిక్కర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలువలో మరి ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే 24 గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నార్మల్గా నీళ్ళించడానికి ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తాం. రైతు భరోసా ట్రాక్టర్ల విషయం దెందులూరు నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కల్టివేటర్సు, ఫుల్ వీల్సు, రోటావేటర్సు, పట్లర్లు, వివిధ రకాల యంత్ర సామాగ్రిని 40% ప్రభుత్వ నిధులతో, 10% గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో, 50% సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది. అవి పూర్తిగా కస్టమైజేషన్ కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే బీసీ, ఎస్సీ, మైనారిటీ, స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూపు సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్దె ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీళ్ళ సొత్తులాగా జగనేదో వీళ్ళకి సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టారు. ఎవడికి 1 ఎకరం కూడా దున్నలా, ఎవడికి సాగులో పెట్టలా. వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెద్ద పెద్ద రైతులు పామాయిల్ గేదెలు దూరుకుంటానికి ఆ మెషలు తయారు చేయించుకున్నారు. కొంతమంది కరెంటు పరికరాలు, స్తంభాలు దింపడానికి, ఎత్తడానికి, లైన్లు లాగటానికి, ఆ హోల్స్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ బిగించుకున్నారు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేశారు. కొంతమంది చేతులు మార్చి